అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రశాంత్ కిషోర్ గారిది చూసాము. జగన్ ఘోరంగా ఓడిపోతున్నాడని ఒక ఇంటర్వ్యూలో మన ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగిందండి. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడం అంటే మీరు కూడా వినండి అవుతాడు. चुनाव तो पार्टी जीतती है, नेता जीतते हैं, उनका प्रयास जीतता है, लेकिन 2019 में जिसने मदद करके आपको वहां पहुंचाया या आपके पहुंचाने में मदद की, कंधा लगाया, आप उसको गाली दे रहे हो, तो ये आपका कैरेक्टर दिखाता है। अगर 2019 में नहीं जीते होते, बोत्सा होते कहाँ पर, कहाँ खड़े होते पूरे बोत्सा? ये आदमी तो न कांग्रेस में था, न YSRCP में, तो हर जिसके साथ रहा उसको धोखा दिया। मेरे से क्यों उन पर टीका टिप्पणी करवा रहे हैं? अभी इन चुनावों में जहां से उनकी पत्नी अभी एमपी का चुनाव, उसके बाद डील कर रहे थे टीडीपी में जाकर। జగన్ ఘోరంగా ఓడిపోతున్నాడని ప్రశాంత్ కిషోర్ గారు ఇంటర్వ్యూలో చెప్తున్నాడండి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారి లెక్కలంటే అవి కరెక్ట్గానే ఉంటాయి. ఎవరు ఏమి చేసే పని ఏం లేదు. ప్రశాంత్ కిషోర్ గారు ఏమంటున్నాడంటే పప్పు బెల్లాలు పెట్టినాడు కానీ డెవలప్మెంట్ లేదు అనే లెక్క చెప్తున్నాడండి. ఓ పక్క సంక్షేమం, ఓ పక్క అభివృద్ధి ఉంటేనే అది నడుస్తుంది, లేకపోతే నడవదు అనే లెక్క చూస్తున్నారండి. డెవలప్మెంట్ ఎలా ఉందో అట్లా డెవలప్మెంట్తో పాటు సంక్షేమం ఉండాలి. కాబట్టి జగన్ గారు ఏమంటే పప్పు బెల్లాలు పెట్టాడంటే డెవలప్మెంట్ లేదు, అందుకనే జగన్ గారు ఘోరంగా ఓడిపోతున్నాడని ప్రశాంత్ కిషోర్ గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారండి. అన్ని సర్వేలు అయితే జగన్ ఓడిపోతున్నాడని చెప్పారండి. ఎందుకంటే మనకు తెలిసింది ఉన్న సర్వేల ప్రకారం చూస్తే అన్నీ కూడా జగన్ ఓడిపోతున్నాడని మనకు చెప్తున్నారండి. ఎందుకంటే పరిస్థితి ఘోరంగా ఉంది. అందువల్ల మీరు ఆలోచించండి. జగన్కు ఓట్లు వేస్తే మునిగిపోతారు. కాబట్టి మన ప్రశాంత్ కిషోర్ గారు అన్ని సర్వేలు చెప్తున్నాయండి. కొన్ని ఛానల్ మటుకే అవి చూపిస్తున్నాయి. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పే సర్వేలు బాగుంటాయి. కాబట్టి దయవుంచి మీరు ప్రశాంత్ కిషోర్ గారి సర్వే ప్రకారం జగన్ గారికి ఓట్లు వేసినా మునిగిపోతాయి. కాబట్టి నేను చెప్పేది ఏం లేదు, మన ప్రశాంత్ కిషోర్ చెప్పేదే నడుస్తుందండి. మీరు కాకపోతే మీరు వింటారంటే వినండి. उनके पास क्या आधार है बोलने का? मेरे पास सबसे बड़ा आधार यह है कि 2019 में अगर इन लोगों की मदद नहीं की गई होती तो आज भी ये कहीं दूर भाग रहे होते। 5 बरस किसी की मदद से अगर कहीं पहुंच गए हैं तो एटलीस्ट बी ग्रेटफुल। అది పరిస్థితి. ఘోరంగా ఓడిపోతున్నాడు అని ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్నాడు. లేటెస్ట్ అన్ని సర్వేలు కూడా అలాగే చెప్తున్నాయండి. ఎందుకంటే మనం ప్రజలకు కూడా ఆలోచించుకోవాల్సింది ఏమంటే డెవలప్మెంట్ లేదండి. ఏ ప్రభుత్వమైనా కేసీఆర్ ఓడిపోవడానికి కూడా కారణం అదే. పొగురు, గర్వము అని ప్రజల్లో తిరగకపోవడము అట్లా. ఇప్పుడు కేసీఆర్ గారు చూడండి, పదవి పోయిన తర్వాత జనాల్లో తిరుగుతున్నాడు. అదే సీఎంగా ఉన్నప్పుడు తిరిగి ఉండింటే ఇంత బాధ ఉండిండదు కదా. అట్లాగా మన జగన్ సార్ కూడా, మా జగన్ అన్న కూడా అంతేనండి. సరిగా తిరక్క జనాల్లో లేక అట్లా ఇబ్బందులు అయిపోయింది. జనాలలో తిరుగుతూ ఉంటే ఇంత ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఒకటేనండి, ఎన్ని చేసినా జగన్ ఘోరంగా ఓడిపోతున్నాడు అని అన్ని సర్వేలు చెప్తున్నాయి. మీరు అంటే అన్ని సర్వేలు చూడండి. మొత్తం మినిస్టర్లు మొత్తం ఒకరు ఇద్దరు ముగ్గురు తప్ప మొత్తం మినిస్టర్లు ఓడిపోతున్నారు. కాబట్టి మీరు ఆలోచించి ఓట్లు వేయండి, అంతే తప్ప. ఓకే అండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.